నమస్కారం. న్యూస్ 9 వార్తలకి స్వాగతం. తమిళనాడు రాజకీయాల్లో పెన్నడు చూడని పెను భూకంపం ద్రావిడ గడ్డపై కని విని ఎరగని మహా సంచలనం. నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన డిఎంకే అధికార కూట ఒక్కసారిగా కుప్పకూలింది. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామాకు అధికారికంగా ముద్రపడింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన రాజీనామా లేఖను ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమోదించారు. దీంతో ఒక్క ఉదుటున తమిళ రాజకీయ ముఖ చిత్రం మారింది. దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఎంతో బలమైన క్యాడర్ ఉన్న డిఎంకే పార్టీ అధినేత ఇలా అంతర్గతంగా నాటకీయ పరిణామాల మధ్య గద్దె దిగడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తెర వెనుక అసలు ఏం జరిగింది? ఏ పరిస్థితులు స్టాలిన్తో బలవంతంగా రాజీనామా చేయించాయి? ఈ ఆకస్మిక ఊహించని పరిణామానికి అసలు కారణమేంటి అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మారింది. ఇక చెన్నైలోని ప్రతిష్టాత్మక సచివాలయంలో అయితే ఎవరు కలలో కూడా ఊహించని ఒళ్ళు గగ్గురు పొడిచే దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. నిన్నటి వరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఫోటోలను సచివాలయ సిబ్బంది హుటాహుటిన తొలగిస్తున్నారు. గోడలపై ఉన్న డిఎంకే ప్రభుత్వ విజయాల పోస్టర్లు, భారీ కటౌట్లు, బ్యానర్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. మంత్రులు, పేషీలు, కీలక కార్యాలయాల నుంచి డిఎంకే నాయకులకు సంబంధించిన వస్తువులు, ఫైళ్లు, ఇతర సామాగ్రిని సిబ్బంది మేఘాల మీద బయటకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ వెనుక ఉండే అధికారిక బోర్డులను, డెస్కులపై ఉండే నేమ్ ప్లేట్లను సైతం స్క్రూ డ్రైవర్లతో ఆదరబాదరగా పీకేస్తున్న దృశ్యాలు చూస్తుంటే పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు అధికార దర్పంతో మంత్రులు, ఎమ్మెల్యేల కోలాహలంతో కలకల్లాడిన సచివాలయ ప్రాంగణంలో ఇప్పుడు ఒక రకమైన భయానక నిశ్శబ్దం, ఆందోళన రాజ్యమేలుతుంది. ఈ పరిణామం తమిళనాడు ప్రజలను, రాజకీయ విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. రాజ్భవన్ నుంచి గవర్నర్ రాజేంద్ర ఆమోద ముద్ర వేసిన ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే అటు సచివాలయంలో ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాత ప్రభుత్వ ఆనవాళ్లు ఏవీ కూడా అక్కడ కనిపించకుండా చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఈ వార్త తెలుసుకున్న డిఎంకే శ్రేణుల్లో తీవ్ర నిరాశ, ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. వేలాది మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలను భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. అసలు స్టాలిన్ ఆకస్మిక రాజీనామా వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు? తదుపరి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారు? గవర్నర్ రాజేంద్ర తీసుకుపోయే తదుపరి సంచలన అడుగేంటి? రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందా? ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. క్షణిక ఆవేశానికి అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.